వెల్కమ్ టు తెలంగాణ వెలుగు. నేను మీ రాజు. ఇప్పటికీ తెలంగాణ మనం సాధించుకొని దాదాపుగా 12.5 సంవత్సరాలు అవుతుంది. మరి ఉద్యమకారులకి కేసీఆర్ మేమే చేసినామని చెప్పేసి, కేసీఆర్ లేదు రేవంత్ రెడ్డి గారు వచ్చేసి మేము కమిటీ వేసినాం, కమిటీ ద్వారా ఉద్యమకారులకు న్యాయం జరుగుతుంది అని చెప్పేసి రేవంత్ రెడ్డి సర్కార్ చెప్తున్నటువంటి మాట. సో మళ్ళీ అసలైన ఉద్యమకారులకి న్యాయం ఎవరితోటి? ఈ జూన్ 2 రాష్ట్ర అవతరణ దినోత్సవ సందర్భంగా ప్రస్తుతం మనతో పాటు ఫరూక్ నగర్ మాజీ జెడ్పీటీసీ వెంకట్రామరెడ్డి గారు ఉన్నారు. అన్న నమస్తే అన్న. సో అన్న, మొత్తానికి 12.5 సంవత్సరాలు అవుతుంది అన్న తెలంగాణ సాధించుకొని. అటు బీఆర్ఎస్ హయాంలో మీరు చూశారు, కాంగ్రెస్ హయాంలో ఇప్పుడు కాంగ్రెస్ పార్టీలో ఉన్నారు. సో ఎట్లుందన్న, అంటే నిజమైన ఉద్యమకారులకి న్యాయం జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు ఈ కమిటీల రూపంలో? మీరు కూడా మొన్న కోదండరాం దగ్గరికి వెళ్ళి కూడా ప్రపోజల్ కూడా పెట్టడం అనేది జరిగింది. సో ఈ కమిటీల ద్వారా న్యాయం జరిగిందని చెప్పేసి అనుకోవచ్చు. ముందుగా తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్ష తెలంగాణ ప్రజలకు, తెలంగాణ ఉద్యమకారులకు, ప్రతి ఒక్క పౌరుని కూడా ముందుగా అందరికి పేరు పేరున తెలంగాణ ఉద్యమకారుల తరఫున తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ, అందరూ కూడా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని అందరు ఉద్యమకారులు సగర్వంగా గల్ల ఎగిరిసిన తిరిగే విధంగా ఈ రోజు గౌరవ ముఖ్యమంత్రి గారిని అభినందించవచ్చు. ఎందుకంటే 12 సంవత్సరాలు కంప్లీట్ చేసుకొని 13 సంవత్సరాలకు అడుగుపెట్టిన తరుణంలో ఈ రోజు ఇన్ని సంవత్సరాలకి తెలంగాణ ఉద్యమకాల గురించి ఒక కమిటీ వేసి, అది కూడా అధికారిక కమిటీ, ఏదో తూతు కమిటీ కాకుండా అధికారిక కమిటీ వేసి ఈ రోజు ఉద్యమకాల గురించి మొన్ననే ఒక మీటింగ్ అయింది. రేపు 4వ తారీఖు నాడు అఖిలపక్షం పిలిచి మీటింగ్ పెడుతున్నారు. ఆ తర్వాత ఉద్యమకాలతో చర్చిస్తారు. కాబట్టి ఈ యొక్క చరిత్ర, ఈ యొక్క ఉద్యమకాలకు న్యాయం జరగడానికి ఇది ఒక మొదటి మెట్టుగా భావిస్తున్నాం. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం ఏర్పడినాడు, ఉద్యమ నాయకుడే ముఖ్యమంత్రి అయ్యాడు. ఈ ఉద్యమకాలకు అందరికి ఏదో ఉరగబెడతారు అనుకుంటే ఆ కుటుంబం వాళ్ళ కింద తప్ప ఉద్యమంలో బాగుపడడం ఎవరు లేరు. కాబట్టి ఈ రోజు ఆ రోజు తెలంగాణ వ్యతిరేకాన్ని ముద్రపడ్డ రేవంత్ రెడ్డి గారు తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి అయిన తర్వాత ఉద్యమకాల బాధలు, ఉద్యమకాల గురించి, ఎందుకంటే గ్రామీణ స్థాయి నుంచి వచ్చిన నాయకుడు కాబట్టి రేవంత్ రెడ్డి గారు ఆయన ఉన్న పార్టీ అధ్యక్షుడు ఉన్నప్పుడు మేనిఫెస్టో పెట్టడం, ఆ మేనిఫెస్టో అమలు చేసి ఈ రోజు కమిటీ చేసి ఉద్యమకాల గురించి సరైన న్యాయం జరుగుతుందని ఈ యొక్క తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. అయితే అన్న, ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ వచ్చి 2.5 సంవత్సరాలు అవుతుంది. 2.5 సంవత్సరాలు ఏదో ఒక కమిటీ వేసినంత మాత్రాన దాని కోదండరాం గారిని కావచ్చు, తర్వాత రాములు నాయక్ గారిని, అద్దంకి దయాకర్ లాంటి వాళ్ళని వీళ్ళందరితో కమిటీ వేసినంత మాత్రాన అంటే ఏం జరుగుతుంది? ఇప్పుడు ఎంతమంది నన్ను సెలెక్ట్ చేస్తారు, ఏ జిల్లాలోనే వెళ్తారు, ఏ ఊర్లోనే వెళ్తారు, జస్ట్ కేసులు ఉన్నోటోలే ఉద్యమకారులు, లేదు ఆ రోజు టీవీలలో పేపర్లో కనిపించేటోళ్ళే ఉద్యమకారులు. ఈ విధంగా చేస్తే అసలైన ఉద్యమకారులకు కూడా నష్టపోతారు కదా. అంటే ఏంది అసలు కార్యాచరణ ఏమనుకోవచ్చు? అందుకే తెలంగాణ ఉద్యమకాల గురించి కమిటీలో అందరూ ఉద్యమకాలే ఉన్నారట. కమిటీ మెంబర్లు అందరూ ఉద్యమకారులే. కాబట్టి ఈరోజు కేసులు ఉన్న వాళ్ళు, జైలుకు పోయిన వాళ్ళు, చనిపోయిన వాళ్ళతో పాటు తెలంగాణ ఉద్యమంలో వెనకాల ఎంతో మంది పనిచేసారు. వాళ్ళందరూ గుర్తించడానికి రకరకాల కారణాలు ఉన్నాయి. ఉదాహరణ తీసుకోండి, షాద్నగర్లో కొంతమంది ఉద్యమం, నాతో పాటు కొంతమంది ఉద్యమకాలు చేసినాం. మా ఎంబడి ఎంతమంది అనేది మాకు స్పష్టంగా తెలుసు. కాబట్టి మొన్న ప్రొఫెసర్ కోవనం సార్తో మాట్లాడినప్పుడు అదే విషయం చెప్పడం జరిగింది. అక్కడ సార్ ఎట్లా గుర్తిస్తారంటే, మీరు గుర్తుపడతారు కదా అంటే సార్ మేము గుర్తుపడతాం చెప్పడం జరిగింది. అందుకేంటంటే ఈరోజు కమిటీ అనేది అఖిలపక్షం కానీ ఉద్యమకాలతో మీటింగ్ పెట్టడం అనేది దానికోసం. కాబట్టి ఉద్యమకాలకు అందరికి న్యాయం జరుగుతుంది, ఎలాంటి సందేహము సంకోచం అవసరం లేదు. అయితే ఇక్కడ పారదర్శకత అంటే కరెక్ట్ ఉంటుందా అన్న? ఇప్పుడు బీఆర్ఎస్ లో అంటే ఆ పార్టీలో ఉన్న వాళ్ళు ఉద్యమకారులు ఉన్నారు, బీజేపీ పార్టీలో ఉద్యమకారులు ఉన్నారు, లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని మాత్రమే తీసుకొని వీళ్ళే ఉద్యమకారులు అని చెప్పేసి అలాంటి అవకాశాలు ఏమైనా ఉన్నాయనుకోవచ్చు? కాంగ్రెస్ పార్టీలో ఉద్యమకారులే తక్కువ. మొదటి వరుసలో ఉన్న ఎంపీలు, ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున కొట్లాడారు. ఆ తర్వాత కొంతమంది కొట్లాడారు. మొన్న చాలా మంది ఉద్యమకారులు కాంగ్రెస్ వచ్చారు. కాబట్టి ఈ రోజు ఏబీపీ కానీ, టీఆర్ఎస్పీ కానీ, అప్పుడున్న ఎన్ఎస్యూ కానీ, అప్పుడున్న సిపిఎం సిపిఐ పార్టీలు కానీ, ఆర్టీసీ ఉద్యోగస్తులు కానీ, అక్కడున్న ఎన్నో వర్కర్లు, ఎంతమంది వర్కర్లు, మీడియా మిత్రులందరూ కూడా, చాలా మంది ఉద్యోగస్తులు అందరూ కూడా ఆ రోజు ఉద్యమం చేసిరు. అంటే ప్రత్యేకించి 2001 నుంచి ఉన్న వాళ్ళు చాలా మంది ఉన్నారు. దాంట్లో ఇప్పుడు 69 ఉద్యమకాలు తీసుకుంటున్నారు. ఆ తర్వాత 72, 86 ఇట్లా ఒక్కొక్క వర్షం తీసుకొని వాళ్ళతో చర్చిస్తారు. కాబట్టి ఉద్యమకాలకు అందరూ కూడా న్యాయమతం ఆశిస్తున్నాం. ఓకే, అంటే ఇక్కడ పారదర్శకత లేకపోతే నువ్వు మా పార్టీ అట్లాంటివి అయితే ఏముండవు అనుకోవచ్చు. ఇప్పుడు
పార్టీ అనేది ఎక్కడ లేదు ఇక్కడ. ఉద్యమకారులు అంతే, ఉద్యమకారులు ఉన్న పార్టీ అనే సమస్య ఎక్కడ లేదు. ఓకే, అంటే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ ఇట్లాంటివి ఓన్లీ ఉద్యమకారులే. ఎందుకంటే ఆయన గతంలో కేసీఆర్ గారు కూడా చెప్పారు, ఉద్యమకారులకు మేము బల్కసుమన్కి టికెట్ ఇచ్చినాం, ఆయనకి ఇచ్చినాం, ఈయనకి ఇచ్చినాం, గోరెంటి కన్నా ఎమ్మెల్సీ చేసినాం అని చెప్పేసి వాళ్ళు చెప్పుకుంటున్నటువంటి మాట. ఈరోజు కాంగ్రెస్ లో చూసుకుంటే ఈ ఉద్యమకారులకి ఇప్పటి వరకు న్యాయం జరిగినటువంటి పరిస్థితి. ఒక కోదండరామ్ గారికి ఎమ్మెల్సీ ఇచ్చినంత మాత్రానంత సెట్ అయిపోయినట్టు. వాళ్ళు స్టార్టింగ్ టిఆర్ఎస్ లా గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు అదే చేసిండ్రు. ఇప్పుడు మొన్న రేవంత్ రెడ్డి ముఖ్యమంత్రి అతను కొంతమంది ఉద్యమకారులకు మొదటి పదవులు ఇచ్చారు, కొంతమందికి పదవులు ఇచ్చారు. ఆ పదవులు ఇచ్చినాము ఉద్యమకారులకనే టిఆర్ఎస్ పార్టీ మూసిపెట్టుకుంది. మేము ఇచ్చినామని గొప్పలు చెప్పుకుంటాం. కాంగ్రెస్ పార్టీ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, ఆయన మంత్రివర్గము, ఎమ్మెల్యేలందరూ కూడా మేము ఉద్యమకారులకే ఇచ్చినాము అయిపోయిందని దులుపుకోలే వాళ్ళు. ఆ దులుపుకోకుండా వాళ్ళు పెట్టిన మేనిఫెస్టోలో పెట్టిందని అమలు చేయడానికి కమిటీ చేసిర్రు. కాబట్టి దీన్ని గత ప్రభుత్వం పోల్చుకోదు ఇప్పుడు. ఓకే, సో మొత్తానికి కాంగ్రెస్ ప్రభుత్వం మాత్రమే చేస్తుంది అంటే ఇప్పటి వరకు. మరి ఏమి ఇస్తారు అన్న అంటే వీళ్ళకి ఇప్పుడు మేనిఫెస్టో చూసుకుంటే 250 గజాలు అదన్నారు, ఒక ఐడెంటి కార్డ్ అన్నారు, ఇంకా రకరకాలుగా అన్నారు. ఇప్పుడు ముఖ్యంగా మేము అందరు కోరుకునేది అంటే ఫస్ట్ గౌరవం. ఉద్యమకారులు కోరుకునేది గౌరవం. ముందుగా గుర్తించి మాకు అధికారిక గుర్తింపు పత్రం ఇస్తే, అదేవిధంగా ఆ తర్వాత గుర్తింపు పత్రాలు ఇచ్చిన తర్వాత ఆ వెసులుబాటు బట్టి ప్లాట్ జరుగుతుందా దాన్ని బట్టి దాని గురించి ఆలోచించి ఏం చేయాలో ఆలోచిస్తాం. వాళ్ళ మేనిఫెస్టోలో పెట్టి న్యాయం ఇవ్వడానికి సాయశక్తుల ముఖ్యమంత్రి గారు ఆలోచన కాబట్టి అయితే ఆశిస్తుంది. ఇప్పుడు ప్రభుత్వ భూములే లేవంటుండ్రు, అట్లాంటిది ఇంతమందికి ఎట్లా గుర్తించి భూములు ఇస్తారని ఉద్యమకారుడు. ప్రభుత్వ భూములు లేవంటే మొన్ననే చూసారు మీరు, హైడ్రా ద్వారా 846 ఎకరాలు రేవంత్ రెడ్డి గారు హైడ్రా కబ్జా చేసింది. అది ప్రభుత్వ భూమి కాదా? మన ఎన్నో భూములు ప్రభుత్వ భూములు అంతే. మొన్న మీరే అంటారు ఇప్పుడు సిద్ధాపూర్ లో 33 ఎకరాలు ఇచ్చారు కంపెనీకి ఇచ్చారు, అది గవర్నమెంట్ భూమి కదా. అంటే అంతకన్నా ఈ ఉద్యమకాలకు ఇబ్బంది ఎక్కడ లేదు. ఉద్యమకాలకు ప్లాట్లు ఇవ్వడానికి మేము స్వయంగా ల్యాండ్ చూపిస్తాం. గవర్నమెంట్ ఎక్కడ ఉంది, ప్లాట్లు ఎక్కడ వేయాలని ఇబ్బంది లేదు, ఇవ్వడానికి రెడీ ఉంది. మీకు ఇంకోటి ఏంటంటే, నేను రాజుగారు నేను ఫస్ట్ నుంచి మీకు ప్రతి ఇంటర్వ్యూ చెప్తున్నాను మీకు, ఖచ్చితంగా రేవంత్ రెడ్డి గారు కాంగ్రెస్ ప్రభుత్వం ఆధ్వర్యంలో ఉద్యమకాల న్యాయం జరుగుతుంది, కమిటీ చేస్తామంటే దాన్ని మీరే ఫస్ట్ నమ్మలేదు. వీళ్ళతో నమ్ముతురు కదా కమిటీ చేసిరని. కమిటీ అని ఒకటి 1 by 1 ఎక్కుతుంది. ఇప్పుడు ప్రభుత్వం ఏర్పడ్డాక అప్పుడే అన్ని సమస్యలు అప్పుడే ఏం కావు, 1 by 1 వస్తుంది. కాబట్టి ఉద్యమకాలు ఇవ్వడం ఇప్పుడు కమిటీ చేసిరు. కమిటీ ద్వారా ఖచ్చితంగా ఉద్యమకాలు న్యాయం అవుతుంది అన్న. ఇట్లాంటి కమిటీలు దాదాపుగా చాలా చూస్తూనే ఉన్నాం, రోజుకొకటి సెక్రటరియట్ వస్తూనే ఉన్నాయి. బట్ ఇప్పటి వరకు అన్ని కమిటీలలో ఒక 100 కమిటీలు వేస్తే 10 కమిటీలు మాత్రమే సక్రమంగా పనిచేస్తున్నాయి. అందుట్లో ఇది కూడా అంటే కొంతవరకు షో అప్ చేసేసి తర్వాత ఏముంటదంటే, కమిటీలు వేయడం అనేది ఏం కమిటీ చేశారు, ఏం కమిటీలు వేసారు, ఆర్టీసీ కమిటీ చేశారు. ఆర్టీసీ దాన్ని సాల్వ్ చేస్తారు కదా, నడుస్తాడు అసలు కదా. ఏదో ప్రతిదానికంటే ఒక సమస్య మీద ఒకటి ఏది మినిస్టర్ కమిటీ చేస్తారు. ఆ కమిటీ బహిర్గతం కావు కదా, ఆ కమిటీ ఆ పని చేయడానికి ఉంటుంది అంతే. అది ఆ పని చేయడానికి కమిటీ చేస్తారు. దీన్ని ఇప్పుడు చేశారు. అదే విధంగా ఇప్పుడు దీనిలో ఒకటే ఒక మినిస్టర్ ఉన్నాడు, ఇంట్లో అందరు మినిస్టర్ కమిటీ కాగా కేశవరావు సార్ ఉన్నారు, గౌతమ్ సార్ ఉన్నాడు, ఎమ్మెల్సీ అధ్యక్షంగా దయాగా అన్నారు, రాములు సార్ ఉన్నాడు. అంటే వీళ్ళందరూ ఉద్యమకాలే కదా. కాబట్టి ఏంటంటే అన్ని కమిటీలు వేస్తారు ద్వారా అయితే కాదు. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమకారులకు 100% న్యాయం జరుగుతుంది. ఎలాంటి ఇబ్బందులు కాబట్టి మనం అందరూ కూడా ఈ 13వ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించడానికి ప్రతి ఒక్క ఉద్యమకారుడు ముందుకు కోరుచున్నాం. సో ఇప్పటికీ చెప్తున్నాను వెంకటన్న, మీరు ఉద్యమకారులు అందులో స్టార్టింగ్ నుంచి షాద్నగర్ లో చిన్న టెంట్ వేసి నుంచి నడుపుకుంటూ వచ్చారు. 10 మంది 20 మంది ఒక్కొక్కసారి జనాలు లేకపోతే కూడా మీరు స్వచ్ఛందంగా వేరే వాళ్ళని తీసుకొచ్చి మరి ఉద్యమాన్ని నడిపించారు. నో డౌట్. కాంగ్రెస్ కండవని పక్కన పెడితే నిజంగా కాంగ్రెస్ పార్టీ మీద నమ్ముకోవచ్చు అంటారా? 100% నమ్ముతున్నారా మీరు? తెలంగాణ రాష్ట్రం ఏర్పడడానికి 1969 నుంచి కొట్లాడొచ్చినాం. లాస్ట్ కి తెలంగాణ రాష్ట్రం ఎవరు ఇచ్చారు? కాంగ్రెస్ ఇచ్చింది కదా. ఇప్పుడు సేమ్ అదే. అప్పుడు 13 ఏళ్ళు పట్టింది తెలంగాణ రాష్ట్రం. 2001 ఉద్యమం స్టార్ట్ 2014 తెలంగాణ వచ్చింది. ఇప్పుడు ఉద్యమకాలంలో అదే అజ్ఞాతవాసం అరణ్యవాసం అజ్ఞాతవాసం అయిపోయినాక పాండవులకి పట్టాభిషేకం వచ్చినట్టుగా మళ్ళీ అదే కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఉద్యమకాలం పట్టాభిషేకం వస్తుంది. సెంటిమెంట్ కూడా కలిసి వస్తుంది అంటారు. అంతే కదా.
ఇప్పుడు అది అదే జరిగింది కదా. అవునా? రకరకాలు అడ్డుకున్నారు రాజకీయ నాయకులు, ఆంధ్ర నాయకులు, రకరకాల అడ్డుకున్నారు, అందరూ చేసారు. కాబట్టి టైం వచ్చింది కాబట్టి వచ్చింది. ఇప్పుడు దాని ప్రకారం ఇప్పుడు 10 ఏళ్ళు ఉద్యమకారులైన ముఖ్యమంత్రి, ఉద్యమకారుల ఎమ్మెల్యేలు ఎంతో మంది ఉన్నారు గవర్నమెంట్ లో. ఏ ఒక్క రోజు ఉద్యమకాలం మన చరిత్ర ఉందా? అంతెందుకు రాజు, ఈ రోజు కాంగ్రెస్ పార్టీ పెట్టిన మేనిఫెస్టోలా ప్రతి ఒక్కటి హరీష్ రావు గారు, కేటీఆర్ గారు పొద్దుగా లేస్తే 420 అని మాట్లాడుతున్నారు. అందులో ఉద్యమకాలు ఉంది కదా. వీళ్ళు ఉద్యమకాలు గారా? హరీష్ రావు, కేటీఆర్, గౌరవ ముఖ్య ఎమ్మెల్యేలు ఆ రోజు టీఆర్ఎస్ పార్టీ ఉద్యమకాలు కారా? ఏ ఒక్క రోజు అన్న మేనిఫెస్టో పెట్టిన ఉద్యమకాల గురించి ఎందుకు అని అడిగే ముఖాలు ఉన్నాయాలి? ఎందుకు అడగలేదు? ఉద్యమాలు అడగచ్చు కదా. ఏ కారణం అడగడం కారణం ఏది? నీళ్ళు ఆడుతున్నావు, నిధులు ఆడుతున్నావు, బట్టలు ఆడుతున్నావు, బాసాలు ఆడుతున్నావు, అన్ని ఆడుతున్నావు. అంటే ఉద్యమకాల కంటే మీకు చిన్న చూపు మీకు. అయితే ఇప్పుడు మీకోసం కవిత గారు ఫైట్ చేస్తున్నారు అన్న రౌండ్ టేబుల్ సమావేశాలు. మా కోసం కవిత ఆ విషయం చేసుకుని వద్దంటలేము. మాది ఆల్రెడీ పార్టీగా మేనిఫెస్టో పెట్టింది. మేము ఆ పార్టీ పెట్టక ముందు ఆమె జైల్లో ఉన్నప్పుడే నేనే ఇక్కడ మీటింగ్ పెట్టి ఉద్యమం స్టార్ట్ చేసిన వాళ్ళ ఉద్యమకాల గురించి. కాంగ్రెస్ పార్టీ మేనిఫెస్టో పెట్టింది కాబట్టే నాకు ఛాలెంజ్ కొట్లాడడానికి. ఇంతకుముందు 2 సార్లు టీఆర్ఎస్ పార్టీ పెట్టలేదు, మనం కొట్లాడలేకపోయాం. ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ పెట్టింది కాబట్టి మనమే సాధనారా మీకు తెలుసు. ఫస్ట్ మీటింగ్ పెట్టుకొని మనం ఇక్కడ ఉద్యమకాలు ఏకం చేసి పనిలో పడ్డాం. ఇవాళ వచ్చి ఆమె స్వయంగా ఆమె రాజకీయంగా ఎదగడానికి ఉద్యమకాలు అంటారు. కానీ 10 ఏళ్ళు ఏం పరిస్థితులు ఆమె ఉద్యమకాలు మాట్లాడిందా? ఏ ఒక్కరుగా మాట్లాడిందా? ఏ ఎంపీగా మాట్లాడిందా? ఎమ్మెల్సీగా మాట్లాడిందా? ఎంపీ పది పోతే ఎమ్మెల్సీ తీసుకుంది. అయ్యా నాకు వద్దు నాయన, ఎంపీ వద్దు నాకు, ఎమ్మెల్సీ వద్దు నాకు, మళ్ళీ ఉద్యమకాలు మాట్లాడచ్చు. ఆ రోజు ఎందుకు మాట్లాడలేదు? మరి అవకాశం రాలేదని. అవకాశవాదులు ప్రశ్నించే గొంతుకని నొక్కేశారు. ప్రశ్నించే గొంతుక చెప్తా. జనాలు చెప్పుడే సిగ్గుపోతా మాట. అంటే ఒక ఇంట్లో తండ్రి, బిడ్డ, కొడుకు, బావమరిది, అల్లుడు వీళ్ళ ముంగల ప్రశ్నించే గుర్తు పోయిందంటే ఎక్కడిది పరిస్థితి? ఎట్లా పార్టీ పెట్టగలవు? ఎలా నీకు వచ్చిన నీకు పార్టీ పెట్టే కెపాసిటీ ఎడకు వచ్చింది? నీకు గొంతే నొక్కేసిన వాళ్ళు నీకు పార్టీ పెట్టే కెపాసిటీ ఎడకు వచ్చింది? అంటే అప్పుడు చేసిన అన్యాయాలు కావచ్చు, ఇప్పుడు 2.5 సంవత్సరాలు కాంగ్రెస్ చేస్తున్నటువంటి అన్యాయాలు కావచ్చు. మామూలు వ్యక్తి పార్టీ పెట్టగలుగుతాడా? నువ్వు మామూలే కదా, ఎట్లా పార్టీ నడుస్తున్నట్టు? ఇలా నీ పార్టీ నేనేమంటున్నా, ఆమె పార్టీ మెప్పుకోవడానికి ఇలా ఉద్యమకాలు సపోర్ట్ ప్రతిభను ఆహ్వానిస్తాం. కానీ ఇది ఆమె మాత్రం, కవిత గారు మాత్రం ఉద్యమకాలకు చెప్పుకొని రాజకీయం కోసం ఉద్యమకాలు మాట్లాడుతుంది. గతంలో ప్రజలు ఒక్కరోజు మాట్లాడి దాన్ని సంతోషపెట్టాలి. ఎందుకంటే కష్టపడ్డాను కింది స్థాయిలో. ఇంట్లోకి వెళ్ళి తినకుండా వచ్చి నీళ్ళు తాగకుండా వచ్చి 12 రోజులే మాకు ఇక్కడ. కాబట్టి ఆ రోజు మాత్రం చాలా సంతోషపడ్డాను. ఓకే, సో ఓవరాల్ గా ఈ రాష్ట్ర అవతరణ దినోత్సవం ఉద్యమకారులకు ఒక మంచి అవకాశం అనుకోవచ్చు. 100% డెఫినెట్ గా ఈ సంవత్సరం అవుతుందా? ఇప్పుడు ఈ సంవత్సరం అయితే ఇప్పుడు రేపు 4 తారీఖుకే అఖిలపక్ష మీటింగ్ పెట్టారు. ఆ తర్వాత ఉద్యమకారుల మీటింగ్ పెడుతున్నారు. రకరకాల. కాబట్టి ఈ సంవత్సరం నెక్స్ట్ 1 by 1 ఖచ్చితంగా మందు గుర్తించిన హేమంతరాజు అంటే మీరు అన్నట్టుగా గుర్తించడానికి కొన్ని ఇబ్బందులు ఉంటాయి. 2014లో రాష్ట్రం వచ్చినప్పుడు అయితే ఈజీగా ఉండేది మనకు. ఉద్యమం చనిపోయింది, వాళ్ళు వెతుకోవాలి మనం ఏంటో కుటుంబాలు. మన సాధనాల్ని మా తన కాసులగడ మావాడు చనిపోయాడు. ఇప్పుడు మా ఊర్లో ఒక చనిపోయాడు రవీంద్ర రెడ్డి అని, మాతో పనిచేసిన దాంట్లో. అట్లా ఇప్పుడు తుమ్మలపల్లి దేవదాస్ చనిపోయాడు. ఇప్పుడు గుర్తించాలి కదా, అంటే కావాలంటే టైం పడుతుంది. కాబట్టి ఇప్పుడు ఆదరాబాద్ చేసి 13 ఏళ్ళు ఆయన రాజు, ఇంకో ఏడాది లాస్ట్ వచ్చేది మాకేముంది. ఆదరాబాద్ చేయకుండా నిక్కచ్చిగా నిలకడగా అవసరం అంటే ఇంటెలిజెన్స్ రిపోర్ట్ తీసుకోండి. వాళ్ళ ద్వారా మేము ఇచ్చిన ఇంటెలిజెన్స్ ద్వారా ఎంక్వైరీ చేసినా మాకు ఇబ్బంది లేదు. కానీ నిజాయితీ ఉద్యమకాలు రావడానికి ఇంకా 6 నెలల పర్లేదు టైం తీసుకొని కరెక్ట్ న్యాయం చేయాలని మా కోరిక. సో అంటే కమిటీ వేయడం సగం సక్సెస్ అనుకో. సగం సక్సెస్. సో ఇంకోటి మెయిన్ కోరుకుంటుంది ఐడెంటిటీ కార్డ్ లాగా ఒక ప్రశంస పత్రం వస్తే మనకు హక్కు వస్తుంది. మేము ఉద్యమం కాలం అదే ఉడ్డుదామ సత్కారాలు చేసుకొని షార్ట్లు వచ్చింది వాళ్ళకి. ఇలాగా రేపు పొద్దుగా 2 తారీఖు ఉంది ఇలా ఉద్యమకాలం గురించి సన్మానం చేస్తున్న విధంగా మనకి ఎంతో మంది బ్యాగ్లు పనిచేస్తున్నారు ఉద్యమకాలకు.
అందరు ఫోటోలు లేవు, పేపర్లు లేవు, ఎక్కడ ఎంతమంది చాలా మంది ఉన్నారు. 1969 నుంచి ఉద్యమాన్ని బతికిస్తూ ఉన్నారు. వాళ్ళ తీసుకోవాలిగా. రెగ్యులర్ ఏదో 10 మంది కూర్చొని పొద్దుగాల జీతం అనుకుంటే ఏదో ఒక ప్రెస్ మీట్ పెట్టి ఒక కమిటీ చేసుకొని, నేనే స్వయంగా 2001 కన్నా ముందు ఎంఆర్ ఆఫీస్ కు చూస్తే తెలంగాణ ఉద్యమకాల పరమాట సంఘం అనుకున్నది అట్లాంటి ఎంతమంది వాళ్ళని గుర్తించాలి మనం. కాబట్టి టైం తీసుకొని ఇంకా 3 నెలలు కానీ 6 నెలలు కానీ ఇంకా 2 మీటింగ్ 10 మీటింగ్లు పెట్టి తాలూకా స్థాయిలో మీటింగ్ పెట్టుకొని ఒకరితో అభిప్రాయాలు తీసుకొని ఖచ్చితంగా దీన్ని నిజమైన ఉద్యమకాలకు న్యాయం చేయాలని కోరుచున్నాం. ఓకేనా, అది బెస్ట్ అన్న. 13 సంవత్సరాలు వనవాసం తర్వాత 14 సంవత్సరాల వరకైనా సరే అప్పుడు కలిసి వచ్చింది, ఇప్పుడు కూడా కలిసి వస్తుందేమో అని 100% చూద్దామన్నా. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం నిజాయితీగా నిక్కచ్చిగా కొట్లాడిన రాష్ట్రం, నిజాయితీకి మారుపేరుగా ఉన్న తెలంగాణ ప్రాంతం, అన్నిటికి తెగించి పోరాడడానికి కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణ రాష్ట్రంలో ఉద్యమకాలకు న్యాయమైన నాడే నిజమైన తెలంగాణ రాష్ట్రం ఏర్పడతానని ఆశిస్తున్నాం. ఓకేనా, థ్యాంక్ యూ సో మచ్. సో మరి ఉద్యమకారులకి కాంగ్రెస్ హయాంలో న్యాయం జరుగుతుందో లేదో చూద్దాం. సో ఇది వెంకటరామరెడ్డి గారితో స్పెషల్ చిట్ చాట్. మరొక గెస్ట్ మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి తెలంగాణ వెలుగు.